మనకి ఐ సైట్ ఉందనుకోండి, స్పెక్స్ పెట్టుకుంటున్నాం, ఇక్కడంతా మచ్చలు పడిపోతాయి. లేకపోతే ఆల్రెడీ మనకు అలవాటైపోయి ఇక్కడ తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది. ఆ నల్లగా పడిపోవడం గానీ, ఇక్కడ పడిపోవడం గానీ మచ్చలు అవన్నీ కామన్‌గా ఉంటాయి. నాకు సైట్ ఏం లేదు, ప్రాబ్లమ్ లేదు, కళ్ళు ఊరికే స్ట్రెయిన్ అయిపోతున్నాయి అని అన్న వాళ్ళకి ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 2, 3 ఉన్నాయి. అవేంటి అంటే మన మర్మ పాయింట్స్ ఇక్కడ, ఇక్కడ కళ్ళకి సంబంధించిన మర్మ పాయింట్స్ ఇక్కడ, ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ నరాలు అవన్నీ వీక్ అయితేనే మనకి డ్రూపీ ఐస్ లేకపోతే కళ్ళ కింద బ్యాగ్స్ నల్ల చార్లు అవి వస్తాయి. కొద్ది గొప్ప అందరికీ ఉంటాయి, దాన్ని ఇగ్నోర్ చేయాలి. కానీ విజిబుల్గా ఉంది, వికృతంగా కనిపిస్తోంది అనే పరిస్థితి వస్తోంది, అమ్మ భయంగా ఉంది అన్నప్పుడు ఎక్సర్సైజెస్ చేయండి. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఆర్ మసాజెస్ అని చెప్పచ్చు వాటిని. ఎక్సర్సైజెస్ కూడా కాదు, మసాజెస్. ఎక్సర్సైజెస్ వేరుగా ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను నేను. జస్ట్ ఊరికే మెన్షన్ చేస్తాను, మీకు అన్నీ తెలిసినవి అయి ఉంటాయి. రైట్ నౌ మసాజ్ చూద్దాం. మసాజ్ ఏంటంటే వేళ్ళని ఇలా పెట్టండి. నేను ఇప్పుడు మర్మ పాయింట్స్ 2 చెప్పాను, ఇక్కడొకటి ఇక్కడొకటి అని. ఇక్కడ వేళ్ళని ఇలా పెట్టి మనం ఆట ఆడినట్టే కళ్ళని చిన్నవి చేయడం, పెద్దవి చేయడం, చిన్నవి చేయడం, పెద్దవి చేయడం, చిన్నవి చేయడం, పెద్దవి చేయడం. ఇక్కడ ఈ 2 చోట్ల ప్రెషరు గట్టిగా ఇవ్వకూడదు. ప్రెషర్ ఇవ్వాలి, కానీ నొప్పి పుట్టేంత ప్రెషర్ అయితే ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, మీరు ఇక్కడ వేళ్ళు పెట్టేటప్పుడు ఇక్కడ మాత్రం గోళ్ళకి నేను గోళ్ళు లేకుండా చూసుకున్నాను, చూసారా? ఇలాంటి ఎక్సర్సైజెస్ నేను నిత్యం చేస్తాను కాబట్టి నాకు అలవాటు. అందువల్ల ఇక్కడ గోరు లేకుండా చూసుకుంటే ఇది గుచ్చుకోదు, లేకపోతే ఇక్కడ గోళ్ళు గుచ్చుకుంటాయి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ కరెక్ట్గా మీరు లొకేట్ చేయండి. ఈ ప్లేస్ ఇది బ్రౌ కింద ఎగ్జాక్ట్లీ మీకు ఒక గుంటలాగా కనిపిస్తుంది మీరు టచ్ చేస్తే. ఆ ప్లేస్లో టచ్ చేయాలి. అక్కడ ఒక మర్మ పాయింట్ అండ్ ఇక్కడ లైట్ ప్రెషర్ ఇచ్చి ఒక 20 టైమ్స్ చేయండి, మార్నింగ్ ఈవినింగ్. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ కూడా డ్రూపీ ఐస్ పడిపోతున్నప్పుడు కొంచెం ఇట్లా వేళ్ళని పెట్టి మీ బ్రౌ మీద కొంచెం లాగండి, ఇలా చేయండి, ఇలా చేయండి. కొంచెం తల టిల్ట్ చేస్తే మీకు వీలుగా ఉంటుంది. మీరు మరీ ఎక్కువ ప్రెషర్ వేస్తే ఎర్రగా అయిపోతుంది. కావాలి అంటే కళ్ళు మూసుకుని చేయొచ్చు. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి చెయ్యి? మళ్ళీ ఈ మర్మ పాయింట్ దగ్గర దాకా తీసుకెళ్ళాలి. స్టార్ట్ ఎక్కడ చేయాలి? ఇక్కడే స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే రెండో వైపు కూడా చేయండి. ఈ చేతితో పట్టుకుని ఇలా పట్టుకుని కొంచెం తలని టిల్ట్ చేసి ఇది గట్టిగా లాగేస్తే మళ్ళీ ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి, లేదా ఇక్కడ స్ట్రెస్ పడుతుంది. అలా కాకుండా కేవలం ఆక్యులర్ నరాలు మాత్రమే స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే ఇలా పట్టుకుని ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఇలా చేతికి కాస్తంత ఆయిల్ పెట్టుకున్నారు ఆర్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నారంటే మాత్రం చేతులు ఈజీగా డ్రిబుల్ అవుతాయి, ఇలా కదులుతాయి, చక్కగా ఉంటుంది. అప్పుడు మీకు మంట పుట్టడం కానీ ఇక్కడ ఎర్రగా అవ్వడం కానీ జరగదు. ఇది రోజు పొద్దున్న లేవగానే ఒక 5 నిమిషాల పాటు ఆర్ 3 నిమిషాల పాటు ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, మనం ఇదివరకు చెప్పుకున్న మీకు బాగా నచ్చిన ఫేషియల్ మసాజెస్ ఎక్సర్సైజెస్తో పాటు కనుక మీరు ఇంటిగ్రేట్ చేసుకున్నారంటే ఒక 5 నిమిషాల పాటు చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఈ 2 మర్మ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రెస్ చేస్తూ కళ్ళు స్క్వింట్ చేయండి, గట్టిగా చేయండి, స్క్వింట్ చేయండి, పెద్దగా చేయండి, స్క్వింట్ చేయండి. మీరు చేస్తున్నప్పుడు నొప్పి ఉండకూడదు, గమనించండి. ఓకే, సో ఈ ఎక్సర్సైజెస్ చేయండి. అండ్ ఆ లాస్ట్కి దీంతో మీరు క్లోజ్ చేస్తే ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా పోతుంది. అండ్ ఆ తర్వాత ఒక 1 or 2 minutes అలా కళ్ళు మూసుకుని ఉంచండి. రబ్ చేసి ఇట్లా కప్ చేయండి, రబ్ చేసి కప్ చేయండి. ఇలా 3 times చేసి మీ పనిలో మీరు పడిపోండి. ఇది చాలా చాలా మంచి బెనిఫిషియల్ ఎక్సర్సైజెస్ ఇక్కడ నరాలు స్ట్రాంగ్ అవ్వడానికి. దెన్ అగైన్ నేను చెప్తాను, ఇది దేనికి క్యూర్ కాదు. ఇది కళ్ళని సుభిక్షంగా చూసుకుంటూ స్ట్రాంగ్గా కళ్ళ నరాలు అవి ఉండేలాగా చూసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఎక్సర్సైజెస్. ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అంటే విజన్ సరిగ్గా ఉండడానికి, దాన్ని ఎప్పుడు కాపాడుకోవడానికి. అంటే ఎక్కువ గ్యాడ్జెట్స్ చూసే వాళ్ళకి మనందరికీ కూడా ఈ సమస్య ఉంటుంది. కళ్ళు విజన్ పాడైపోతుంది లేకపోతే సైట్ వస్తుందని మనం ముందే ఊహించలేము, వచ్చేసాక తెలుస్తుంది. దానికి ఏం చేయాలి మరో వీడియోలో చెప్తాను. వచ్చే వారం తప్పకుండా అది కూడా చూడండి.